అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో కోలుకొండలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గోలుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాంగి రామూర్తి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఆటోలో ప్రత్యేక అర తయారు చేసి గంజాయి రవాణా చేస్తుండగా రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐ రామారావు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారని తెలిపారు. 32 కేజీల గంజాయి, ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీటి విలువ సుమారుగా 20 లక్షలుంటుందని ఆయన తెలిపారు. ఇప్పుడు సూర్యాపేటకి వస్తుంది సార్. పట్టి మంచం ఏమో ఐరన్ మంచం పడుకున్నారు సార్. పడుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లేమ్స్ వచ్చినాయి సార్, మంటలు వచ్చినాయి సార్. ఫస్ట్ చుట్టుపక్కల దిగిసారు. దిగిసిన తర్వాత 5 నిమిషాలకి ద్వారా చర్చల ద్వారా దీని ద్వారా అయిందని వాసి తీసుకుంటారు సార్. డాక్టర్లు లోపల వచ్చేయండి బయట. ఇక్కడికి వచ్చేసారు సార్. ఇక్కడ కంప్లీట్ చేసి అలాగే మనకి విజయవాడ నుంచి కూడా టీం వస్తుంది సార్. ఎఫ్ఎస్ఎల్ టీమ్ ఏలూరు నుంచి కూడా వచ్చారు సార్. కదలలేదు సార్. ఈ మంచం అద్దరు మంచం మీద వీటికి అలా ఉండిపోయింది. ఆ మనసు ఆ బాడీ కింద వారు పట్టి కూడా అలా ఉండిపోయింది. ఇద్దరికి పిల్లలు లేదు సార్. ఇద్దరికి భర్తలు చనిపోయారు. ఆ రోజు జనవాణి లేకపోతే ఇదంతా సెంటర్, మెయిన్ సెంటర్. ఒకప్పుడు ఇదే ఊరు చివరిలో ఈ ఊరు కొద్దిగా పంటలే వస్తున్నాయి. కాదు ఎల్లేర్పాడు మండల కేంద్రం హెడ్ క్వార్టర్లో రాత్రి 1:02 ఆ ప్రాంతంలో ఒక ఇల్లు ఇక్కడ పూర్తిగా దగ్ధం అవడం జరిగింది. అందులో ఒక ఇద్దరు పాలగాని సావిత్రి, పుల్లమ్మ అనేటువంటి
ఇద్దరు మహిళలు సజీవ దహనం అయ్యారు. దానిపై పోలీసు యంత్రాంగం అలాగే క్లూ టీమ్స్ కూడా 2 వచ్చినాయి. పూర్తి విచారణ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా ఇది కరెంటు వల్ల షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీస్ శాఖ వారు ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఏం జరిగిందనేటువంటి క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. అలాగే ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా అండగా ఉండే విధంగా వారికి మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా వారికి ఆర్థిక సహాయాలు కానీ లేకపోతే అనేక సహాయకాలు అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ప్లేస్కి ఇన్విటేషన్ మేము రావటం జరిగింది. ఇక్కడ పరిశీలించి దీనిపై అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ త్వరలోనే ఏం జరిగింది అనేటువంటి వార్తలను బయటకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి.